అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా పర్ఫెక్ట్గా సాంబార్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా చేస్తే మళ్ళీ చేయండి అని అడుగుతారండి, అంత బాగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మనం పప్పుని ఉడికించుకోవాలండి. ఉడికిన పప్పులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కందుల్ని వేయించి పప్పు చేసుకున్న కందిపప్పును వాడానండి, అందుకే కొంచెం పొట్టు ఉంది. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే గ్యాస్ కూడా ఉండదండి. ఇప్పుడు ఒక గంట ముందు మన రుచికి తగ్గట్టుగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ. అలాగే సాంబార్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, 2 ములక్కాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 2 దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఉంటే సొరకాయ, బెండకాయ అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఇక్కడ పచ్చి కొబ్బరినైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఒక 30 సెకండ్లు వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 7-8 మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ధనియాలు లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని అందులోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. తర్వాత సాంబార్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిట్టపట్టలు ఆడనివ్వాలి. ఇలా వేగుతున్న ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ 50% వరకు వేగాలి. అలా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్, టమాటా, ములక్కాయ, దొండకాయ, బంగాళదుంప ముక్కల్ని కూడా అందులో వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కల్ని వేసి అందులోనే కొంచెం అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మీరు కొబ్బరి వద్దనుకుంటే కొబ్బరి వేయకుండా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసి అందులోనే కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ముక్కల్ని కలుపుకోవాలి. చూశారు కదా, చాలా వరకు ముక్కలు మగ్గిపోయాయి. 70% వరకు ముక్కలు మగ్గాలి. అలా మగ్గించుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది. ఒకసారి ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని అందులో ఒక 2 స్పూన్లు సాంబార్ పొడిని వేసుకొని మన రుచికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, మిరియాలు వేసాము కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి కారం. అందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పును కూడా ఒకసారి అందులో వేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక్క ఉడుకు రానిచ్చి అందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. పోసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. మీకు కొంచెం సాంబార్ చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక
ఒకసారి ఉప్పు కారం అంతా చూసుకోండి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి సాంబారు. ఇప్పుడు అందులోనే కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వద్దనుకుంటే వదిలేయండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెం ఉప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి సాంబార్ని. ఇలా ఒక పావు గంట సేపు మరిగించుకున్నాక మనం ఏదన్నా ఒక ముక్క తీసుకొని కొంచెం ఒత్తి చూస్తే సాంబార్ పర్ఫెక్ట్గా ఉడికాయి. ఉంటే కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడతాయి. అందుకే మరీ చిక్కగా చేసుకోకండి. చూశారు కదా, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా సాంబార్ రెడీ అయ్యాయి.